55 రోజుల తర్వాత విమానాశ్రయం తిరిగి తెరుచుకోవడంతో విమాన కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని కువైట్ ఎయిర్వేస్ నివేదించింది. సుమారు 55 రోజుల పాటు కొనసాగిన నిలిపే తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం మొదటి రోజు నుంచే సజావుగా సమర్థవంతంగా జరిగిందని కువైట్ ఎయిర్వేస్ చైర్మన్ కెప్టెన్ అల్ఫహాన్ ధృవీకరించారు. ఉదయం 5:30 నుంచి ప్రయాణికులు టెర్మినల్ 4కు చేరుకోవడంతో తెల్లవారుజామున కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అల్ఫహాన్ తెలిపారు. అన్ని విమానాలు వ్యవస్థీకృతంగా సజావుగా నడిచాయని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ సహకారంతో గత వారం రోజులుగా చేపట్టిన ముందస్తు సమన్వయం సన్నాహాల ఫలితమే ఈ విజయమని, దీనివల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు సజావుగా పునఃప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. విస్తరణ ప్రణాళికల గురించి అల్ఫహాన్ గారు మాట్లాడుతూ విమానాల సంఖ్యను, గమ్యస్థానాలను క్రమంగా పెంచేందుకు సన్నాహంగా ప్రస్తుత దశలో కార్యాచరణ పనితీరు అంచనా వేయడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో జద్దా, ప్యారిస్లకు కొత్త మార్గాలను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి మరియు పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ అనుగుణంగా ఉండడానికి ఎయిర్వేస్ తమ గమ్యస్థానాలను, నెట్వర్క్ను బలోపేతం చేస్తూనే స్థిరమైన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఆయన ధృవీకరించారు.